మా గ్రామంలో అంతకుముందు 5 సంవత్సరాల నుంచి ఒక రోడ్డు సిమెంట్ రోడ్డు కూడా లేదు, కనీసం మట్టి రోడ్డు కూడా లేదండి. 164 సీట్లు వచ్చినాయి. అంతకుముందు మా ఊళ్ళో వైసీపీ మెజార్టీ ఉండేది. 30 సంవత్సరాలు బద్దలు కొట్టి 215 మెజార్టీ తీసుకొచ్చామండి. బాగా డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందండి. గతంలో జరగలేదంటారా? గతంలో అసలు ఏం జరగలేదు, ఒక్క రోడ్డే లేదు మా ఊళ్ళో, సిమెంట్ రోడ్డు కూడా జీరో. జరిగినంత డెవలప్మెంట్ ఎప్పుడే కానీ జరగలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. ఏం జరగలేదు. ఎక్కడ జరిగి వెళ్దాం, ఛాలెంజ్కి వెళ్దాం రండి. మా ఊళ్ళో ఛాలెంజ్కి వెళ్తే గతంలో మేము ఆ సిమెంట్ రోడ్డు ధూళిపాండారేంద్ర పొన్నూరులో వేజండ్ల గ్రామంలో వేసిన రోడ్లు లేపితే ఇప్పుడు కొత్తగా వేసినవి ఏమీ లేవు, శూన్యం. రోజా గారు కూడా చెప్పారు కదా, ఏపీలో జరిగినంత రోడ్ డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు అని అన్నారు కదా. అంతా అబద్ధం అండి. చూస్తే తెలుస్తుంది. ఏ ఊరు వెళ్ళినా కూడా గతం ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడే వెళ్ళినా సరే ఎక్కడ కనిపిస్తుంది ఏమీ చేయలేదు. పుట్టి అమ్మ ఒడి అకౌంట్ డబ్బులు కట్టడం తప్పితే అభివృద్ధి అనేది లేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు 164 సీట్లు ఇచ్చారు మెజార్టీ. అనుకున్నారా మీరు ఇంత మెజారిటీ వస్తుందని? అనుకున్నామండి. ఎందుకంటే ఖచ్చితంగా ఓటింగ్ అనేది స్క్రిప్ట్గా ఉంది, రహస్యంగా జరిగింది. అందరూ ఓటు వేశారు. ఎవరైనా మైక్ ముందు మాట్లాడి తీసుకెళ్ళి లోన్ పడేసేవాళ్ళు, అలాంటిది ఏమీ లేదు. అందుకే ఓటింగ్ ద్వారా చంద్రబాబుకి 164 సీట్లు ఇచ్చారండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ మన రాష్ట్రం ఇప్పుడు ఈరోజు 164 సీట్లు సాధించిందని దానికి కేవలం ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు లోన బాగా సహాయం అందించింది మన పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇంత మెజార్టీ వచ్చింది సార్. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? 1 ఆర్మీ 1 నేషన్ అంటున్నారు మోడీ గారు. అలాగే మన ఆంధ్రాకి అతను ఒక్కడే, పవన్ కళ్యాణ్ ఒకటే. అని అనుకున్నారా? పవన్ కళ్యాణ్ గారికి 23 సీట్లు ఇచ్చింది. కన్ఫర్మ్ 3 సీట్లలో 2 ఎంపీ 21 ఎమ్మెల్యే ఇచ్చారు. 21 స్థానాల్లో గెలిచారు. మొత్తం 23 సీట్లు గెలిచారు. ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా వస్తాయని అనుకున్నామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ ఈసారి ఓడితే నెక్స్ట్ లైఫ్ అనేది లేదు. ప్రజలు అందుకే వాళ్ళు పట్టం కట్టారండి. మళ్ళీ మెజారిటీ ఇంత వస్తుంది అనుకున్నారా? ప్రతి ఒక్క చోట కూడా భారీగా వస్తుందని ముందుగానే అంచనా వేశాం. కాకపోతే రహస్యం అనేది ఉండటం వల్ల ఎవరు బయటకు చెప్పలేకపోయారు. అది ప్రజలు చెప్పారు ఓటింగ్ ద్వారా. అందువల్ల ఇంత భారీ మెజార్టీ వచ్చిందండి. మళ్ళీ జగన్ కూడా ప్రత్యేక హోదాని తీసుకొస్తా అన్నాడు స్టార్టింగ్లో, తీసుకురాలేకపోయాడు. మళ్ళీ ఈసారి వస్తుందంటారా మనకు ప్రత్యేక హోదా? ఈసారి కంపల్సరీ వస్తుందండి. భారతీయ జనతా పార్టీకి దానికి మద్దతు ఇచ్చింది మోడీగా. అది ఒకటి కులాల మతాలపై ఇది లేకుండా అక్కడే చెప్పేశారు బాబు గారు, ఏమీ లేదని అన్నీ వస్తాయండి. ప్రత్యేక హోదా కంపల్సరీ వస్తుంది. రాష్ట్రం డెవలప్ 15 సంవత్సరాల దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. రాజధాని ఏదైతే బెటర్ అనుకుంటారు? జగన్ గారు చెప్పిన 3 రాజధానులు చేయాలంటారా? ఒకటే ఉండాలండి. ఏదైనా ఒక రాష్ట్రానికి ఒకటి ఉంటేనే డెవలప్ అవుతుంది. దాని చుట్టూ ప్రత్యామ్నాయాలు కూడా అభివృద్ధి ఉంటాయి. ఏది ఉండాలంటారు? అమరావతి ఉండాలండి. ఎందుకని అమరావతి అనుకుంటున్నారు? క్యాపిటల్ అనేది సరౌండింగ్స్లో మనకి 13 జిల్లాలకి మధ్యలో మిడిల్లో ఉంది. దీనికి చుట్టూ ప్లేస్ ఉంది, మంచినీళ్ళు ఉన్నాయి, అచీవ్మెంట్ ఉంది. ఏది కావాలంటే చేయగలుగుతారు. ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసిన హౌసింగ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి. ఇల్లు చూస్తే మనకు కనబడతా ఉండేది. ఎన్ని బిల్డింగ్ కట్టారు, ఎన్ని ఐటీ పార్క్ కట్టారు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏం లేదు. కేవలం చంద్రబాబు గారు అమరావతి రాజధాని పెడుతుంది ప్రజల్ని మోసం చేయడానికి అని చెప్పేసి జగన్ అంత మోసం చేస్తే 164 సీట్లు ఎలా ఇస్తారండి? ఇవ్వలేరు కదా. మళ్ళీ గతంలో జగన్ గారు 151 సీట్లు ఇచ్చారు. వాళ్ళ నాన్న అలాగే ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా చేస్తారని అనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు కదా ఏమీ చేయలేకపోయాడు ఆయన. అందుకే 151 ఒక 5 తీసి 2 ఒకట్లు పెట్టారు ఆయనకి. అవకాశం అంటే చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని చెప్పి ఆయన మీద నమ్మకం, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని ఒక నమ్మకం, ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మళ్ళీ చంద్రబాబు గారు ఎలాంటి బిజినెస్ లేని వ్యక్తి అని చెప్పేసి జగన్ గారికి ముందు 151 సీట్లతో అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పుడు అదే 164 సీట్లతో చంద్రబాబు గారికి ఇచ్చారు. దీన్ని ఎలా చూడవచ్చు? అంటే జగన్ గారు పరిపాలన చూశారు ప్రజలు. ఆయన చూసిన తర్వాత ఆయన మీద ఈయన చాలా బెటర్ అని చెప్పి అనుకుంటున్నారు. రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా యువ నాయకులు, ఈయన కూడా కలిస్తే బాగుంటుందని చెప్పి కూడా అంత అనుకొని ఈ విధంగా కూటమిని ఆదరించారని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్, ఈ కూటమికి 164 సీట్లు వస్తాయని మీరు అనుకున్నారా సార్? అనుకోలేదు. మీరు ఎన్ని వస్తాయి అనుకున్నారు సార్? మేము 130 అలాగ వస్తాయని అనుకున్నాం. కానీ గెలుపు మాత్రం వాళ్ళు మొదటి నుంచి కూడా సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా వైనాడు 175 విధానంతోనే ఉన్నారు. కానీ ప్రజలు ఇలాంటి తీర్పు ఇవ్వడానికి గల కారణం ఏమనుకుంటున్నారు సార్? ప్రజలు ఇలాంటి తీర్పు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ గవర్నమెంట్ మీద అన్ని విధాలుగా ఇసిగిపోయి ఉన్నారు కాబట్టి ప్రజలు ఈ విధంగా తీర్పు ఇచ్చారు. సార్, మళ్ళీ జగన్ గారు వచ్చేసి మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అన్నారు. కానీ మళ్ళీ ఇంట్లో మంచి జరిగిందంటారా లేదంటారా? జరగలేదు కాబట్టి వేయలేదు కదా. అదే మళ్ళీ జగన్ గారు కూడా చంద్రబాబుకి ఎలాంటి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు, అమరావతి దగ్గర తీసుకెళ్లాడు, రైతులను నాశనం చేశాడు అని చెప్పేసి కూడా అన్నారు. క్లారిటీ లేదు. చంద్రబాబు గారికి రాజకీయం తెలియదు, ఏదో ఊరికే వస్తున్నాడు, ఆయనకేం చేయదా కావట్లేదు అని చెప్పేసి అమరావతి దగ్గర కూడా రైతుల్ని మోసం చేశాడు చంద్రబాబు అని చెప్పేసి కూడా అన్నారు. మరి ఆయన 20 ఏళ్ళు మరి సీఎంగా చేశారు కదా, ఆయన చేసే అనుభవం ఉందని చెప్పి కేంద్రం నుంచి అప్పుడులో మోడీ గారు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఆయన అని చెప్పి 2014లో అందరూ పొగిడారు. ఎలియన్స్ లేకపోయిన తర్వాత రకరకాలుగా అందరూ అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు అనుభవం బట్టే కదా 2014లో రాష్ట్రానికి ఒక రాజధాని లేకపోయినా
ఏమి లేకపోయినా సరే అలాగే నడుపుకొచ్చారు కదా. మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ మంచి లీడరు. అంటే ఓన్లీ వన్ లీడర్ ఒకటే అంటే ఆయన మిడ్ విషయం తెలియదు కదా, ఇంకెక్కడి నుంచి తెలుస్తుంది ఆయన పరిపాలన, ఆయన తాలూకా ఇదంతా కూడా ఇక ఈ 5 ఏళ్ళలో తెలుస్తుంది. సార్ గతంలో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసినా కూడా ఒక్క సీటు కూడా లభ్యం కాలేదు. కానీ అలాంటిది ఇప్పుడు 21 స్థానాలు సీట్ ఇచ్చారు. 23 స్థానాలు సీట్ ఇస్తే 21 ఎమ్మెల్యే 2 ఎంపీ గెలిచారు. ఎలా చూడొచ్చు అంటారు సార్? ఆయనకి ప్రజలు ఈసారి ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఆయనకి ప్రజలు ఆయన మీద ఆలోచించి నమ్మి ఇచ్చారు. ఆయన తాలూకు అడ్మినిస్ట్రేషన్ బాగుందంటే ఇంకా నెక్స్ట్ ఇంకా సీట్లు పెరుగుతాయి ఆయనకి. సార్ గెలిచిన 21 స్థానాల్లో కూడా ఎక్కువ మెజారిటీతోనే గెలిచారు. అంటే ఏ నమ్మకంతో జనసేనకి ఛాన్స్ ఇచ్చారనుకోవచ్చు సార్? పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో, ఈ కూటమి మీద నమ్మకంతో, మోడీ గారి మీద నమ్మకంతో ఇచ్చారు, రాష్ట్రం డెవలప్ అవుతుందని. సార్ 21 స్థానాల్లో పవన్ కళ్యాణ్ చూసి గెలిపించుకున్నారంటారు, అక్కడ వాళ్ళ లీడర్లను చూసి గెలిపించారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ పెట్టే పవన్ కళ్యాణ్ అంతే. సార్ ఒక్క వర్డ్లో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ కూడా అంటే మంచి లీడర్ అని చెప్తాను నేను. ఓకే సార్. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజులు వచ్చాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక రాక్షస పాలన నుంచి ఈరోజు రాముడు పరిపాలించే రోజు వచ్చింది. ప్రజలు అనేక కష్టాలు పడి ఈరోజు అనేకమైన విషయాలలో ప్రజలు అనేకమైన బాధపడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారంటే ఆయన ఒక శక్తి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చాలా అవసరం. ఆయన లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు అవసరం. ఎందుకంటే ఈరోజు 5 సంవత్సరాలలో ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలు ఒక బ్రహ్మాండమైన తీర్పునిచ్చి ఈరోజు మరి ఒక ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు లేవు. ఒక్క నిమిషం ఉన్న రాజధాని కూడా డెవలప్ చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మేము సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మళ్ళీ మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి చాలా అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ చేయడం ఆంధ్ర ప్రజానికి చాలా సంతోషకరంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. సార్ ప్రత్యేక హోదా వచ్చింది అంటారా ఈసారి? ఈరోజు ప్రత్యేక హోదా ఖచ్చితంగా వస్తుంది. ఏ నమ్మకం చెప్తారు? ఏ నమ్మకం ఏంటంటే, మరి భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మనకు ప్రత్యేక హోదా భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈరోజు తీసుకొస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చెప్పండి ఇంకా మీరేమంటారు? సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆయనకి 21 స్థానాల్లో 23 సీట్లు ఇచ్చారు. రమణమ్మా గెలిచారు. దాని మీ అభిప్రాయం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఒక శక్తి. ఎందుకంటే ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడుతో జతకట్టి ఈ రాష్ట్ర ప్రజల కోసము అనేక విషయాలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అంటే ఒక శక్తి. ఆయన పవర్ స్టార్గా ఈరోజు రాష్ట్ర ప్రజలకి అనేక సమస్యలను తీర్చడానికి ఈరోజు వచ్చారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రుడు అవన్నీ కూడా దత్తపుత్రుడు అనేది ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబుతో గెలిచారు తప్ప దత్తపుత్రుడికి గిట్టుబడి కాదు. ఈయన అనేక విషయాలు చేశాడు. ఏం చేశాడని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. సార్ పవన్ కళ్యాణ్ గారిని అన్ని మాటలు అన్నా కూడా ఇప్పటిదాకా ఒక మాట కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎలా చూడొచ్చు అంటే ఆయన మాట్లాడు. ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు, ప్రజాశక్తి తెలిసినవాడు, ప్రజానాడి తెలిసినవాడు. కాబట్టి ఈసారి 2029లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సార్ అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు సార్? అసలు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రానికి ఎంత అవసరం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మౌలిక ఇదులు కానీ టెక్నాలజీ పరంగా కానీ ఆయన డెవలప్ చేయగలడనే ఇదితోనే ప్రజలందరూ ఈ తీర్పు ఇచ్చినారు. ఇది అనుకున్నారా ఎన్ని సీట్లు వస్తాయని? ఊహించలేదు. ఇంత సునామీ ఉంటుంది జగన్ మీద, ఇంత అసంతృప్తి ఉంటుంది జనాల్లో అని
ఊహించని విధం ఇది. ఎందుకని సార్ జగన్ మీద అంత అసంతృప్తి? అతను చేసింది బ్రతకడానికి కాదు, ఎవరికి ఏ పథకాలు ఇచ్చినా కానీ ఏమి 1000 రూపాయలు ఇచ్చి 10,000 కొట్టేశాడు, అంతేగాని ఎక్కడ ఏమి డెవలప్మెంట్ అనేది ఎక్కడ చేయలేదు ఆయన. చంద్రబాబు గారు చూడంతగా నేను చంద్రబాబు గారు కూడా చూసుకోలేదు, నేను అంతగా చూసుకున్నా ఏపీ ప్రజలు. ఏం చూసుకున్నాడు? 100 రూపాయలు ఇచ్చినాడు, 1000 రూపాయలు మందు ధరలు పెంచాడు, రాజధానులు లేదు, ఏమి యువతకు డెవలప్మెంట్ వైపు ఎక్కడ ఆయన ప్రయాణం చేయలేదు. ఓన్లీ బిచ్చం వేశాడు, బటన్ నొక్కాడు, అంత తప్పితే ఎవరికి ఏం చేయలేదు. ఏమి వ్యవస్థలు నిర్వీర్యం చేశాడు, అంత తప్పితే ఆయన ఏమి అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ చేయలేదు. వ్యవస్థలన్నీ విచ్ఛిన్నం చేసేశాడు, అంత తప్పితే ఎక్కడ ఏం చేసింది లేదు. కేవలం సంక్షేమ పథకాల వల్లే ఓడిపోయారంటారు జగన్ గారు. అది తప్పు. ఆయన అరాచకము, ఆయన ఆలోచన విధానాలే దీనికి మూల కారణం, అంతేగాని ఎక్కడ ఆయన చేసింది అభివృద్ధి ఏం లేదు తమ్ముడు. మరి అట్టడుగు వర్గాలను కూడా జగన్ నిలబెట్టాడు పైకి. ఎక్కడ నిలబెట్టాడు చెప్పు, ఎక్కడ చెప్పు. ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చాడు, రేట్లు పెరిగిపోయినాయి, ప్రతి ఒక్కటి ఇసుక, ఇంకోటి సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేవు, ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు ఆయన చేతిలో. కాబట్టి ఇంత అవేర్నెస్ వచ్చింది, విప్లవం వచ్చింది, సునామీ. ఆయన చేసిన అరాచకాలకు, వాళ్ళు చేసిన ఇదులకు సునామీ వచ్చింది. సార్ మరి జగన్ కూడా ప్రజలకు మంచి జరిగి మీకు మంచి జరిగింటే నాకు ఓటేయండి అని చెప్పేసి కూడా జగన్ అన్నాడు. మళ్ళీ అంటున్నాడు కదా, అవ్వతాతలు ఎక్కడ వెళ్ళారు, అక్కమ్మలు ఎక్కడ వెళ్ళారు, చెల్లెళ్ళు ఎక్కడ వెళ్ళారు అంటున్నారు. ఏమర్థమైంది? ఎక్కడికి వెళ్ళారు? అది ఆలోచన చేయడం లేదా ఆయన? ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళను నిర్వీర్యం చేశావు, నువ్వు వ్యవస్థలు నిర్వీర్యం చేశావు. ఆయన నారా చంద్రబాబు నాయుడు అనే అతను పెద్ద ఆయన, ఒక విజన్ ఉన్న మనిషి. ఏదైనా ఒక పని చేయాలంటే జనాలకు మంచి జరిగే విధానాలు ఆలోచన చేస్తారు, కొన్ని తరాలకు కావచ్చు, కొన్ని నిధులకు కావచ్చు. ఈరోజు హైదరాబాద్ చూడు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఎక్కడ ఫస్ట్ ఎవరు పునాది? సార్ చంద్రబాబు నాయుడు గారు వేయడం వల్లే ఈరోజు టెక్నాలజీ అనేది మనకు పరిచయమైంది. బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది, దిగ్విజయంగా జరుగుతుంది. మరి ఇంతకుముందు జగన్ కూడా ఏం చేయలేదు కదా. వాడు జోగప్ నా కొడుకు, అప్పగాయి నా కొడుకు ఏం చేయలేదు. వాడు ఎందుకని పథకాలు చాలా ఇచ్చా అన్నాడు కదా. బటన్ నొక్కుతానంటాడు, వాళ్ళ అమ్మని ఏం తెగలేదు. లోపల నా కొడుకోడు. ఇది ఆ ఊరు నుంచి వచ్చారు మీరు? మాది కళ్యాణదుర్గం, అనంతపురం డిస్ట్రిక్ట్, అనంతపురం నుంచి. అంత దూరం నుంచి విజయవాడ దాకా వచ్చారు. వచ్చినాము ఎందుకని? చంద్రబాబు చూసాకే ప్రమాణ స్వీకారం వచ్చినాము. మరి జగన్ కూడా మీకు పింఛన్లు అన్ని ఇచ్చినాయి. ఏది పొడుగసిలే 5 ఏళ్ళకే సంవత్సరం 250 పెంచినాడు. ఏడు పొడుగసిలేవాడు. మా చంద్రబాబు ఒకే తూరే, ఈ తూరే జూలైలో 7,000 ఇస్తాడు, 7,000 పింఛన్ ఇస్తాడు. తిరిగా నెక్స్ట్ నెలలో 4,000 ఇస్తాడు. ఎలా ఉండబోతుంది 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బ్రహ్మాండం జరుగుతుంది, మంచి అభివృద్ధి వస్తుందంటారు. అభివృద్ధి హై క్లాస్ గా జరుగుతుంది. అభివృద్ధి ప్రత్యేక హోదా వస్తుందంటారు సార్ మనకి. ప్రత్యేక హోదా తెస్తాడు, పక్క తెస్తాడు. మనకి రాజధాని ఏది కావాలంటావు? రాజధాని ఇదే అమరావతి కావాలా? అమరావతి మరి అప్పటి నుంచి చేసినాడు మా చంద్రబాబు నాయుడు. అమరావతి కావాలా? 3 రాజధానులు కావాలా? వాడు వేస్ట్, వాడు వేస్ట్. 3 కాదు, కట్టింటే దాన్నే కూల్చా. ఇంకేటిది రాజధాని చేస్తాడు? చేయడోడు. మా చంద్రన్నే చేసేది అభివృద్ధి. మరి చంద్రబాబుని కూడా జైల్లో పెట్టించాడు కదా, దానికే వానికి ఇంత కష్టాలు వచ్చిండేది. వానికి ఇంత కష్టాలు వచ్చిండేది దానికే. మా చంద్రబాబు నాయుడు జైలుకి వేసిండే దానికే వానికి ఇంత కష్టాలు వచ్చిండేది. తప్పు చేశాడు కాబట్టి లోపల పెట్టించాడు. తప్పు చేయలే, తప్పు చేయడు చంద్రబాబు, తప్పు చేయడు. ఎప్పటికీ నమ్మకమే మాకే. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ పవన్ స్టార్. పవన్ కళ్యాణ్కి జగన్ 4వ పెండ్లం. వాడు 3వ పెండ్లం ఉంటాడు కదా, ఇప్పుడు 4వ పెండ్లం వాడే పవన్కి. నువ్వు అనుకున్నావా 21 సీట్లు గెలుస్తారని? ఖచ్చితంగా గెలుస్తాడు అనుకుంటున్నాడు, గెలిచినాడు.
మెడ తిప్పినాడు వాడిని జగన్ తలంచేది వాడినే మా పవనే. మరి ఎలా ఉండబోతుంది జగన్కి 5 సంవత్సరాలు? అట్లా ఇట్లా ఉండదు అన్నే బీహార్ జైలుకి తొలగిస్తాం. ఎలా ఉండబోతుందంటారు 5 సంవత్సరాలు? ఎలా ఉండబోదో దరిద్రం వదిలింది, బ్రహ్మాండంగా జరుగుద్ది. అమరావతి కానీ పోలవరం కానీ అన్ని ఫుల్గా జరుగుతాయి. రాష్ట్రం బ్రహ్మాండంగా బాగుపడుతుంది. మళ్ళీ సార్ మనకి రాజధాని వచ్చిందంటారా? వచ్చిందిగా అమరావతి, ఇప్పుడు వెళ్ళి చూడు, బ్రహ్మాండంగా లైట్లు వెలుగుతున్నాయి, బ్రహ్మాండంగా ఉంది, ఎరగదీసేస్తుంది. దరిద్రుడి పాలన వదిలింది, మంచి పాలన వచ్చింది, వస్తుంది. ప్రత్యేక హోదా వచ్చిందా మనకి ఈసారి? రాపోయినా బాధ లేదు, వాళ్ళే చేస్తారు, మన అవసరం ఉంది కాబట్టి. ఎట్లాగో పైన ప్రభుత్వం కూడా మనకంటే ఇప్పుడు ప్రత్యేక హోదా పని కట్టుకుని మనకు అడగవసరంలా, ఇవ్వదలుచుకున్నది వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే 5 ఏళ్ళు మన అవసరం వాళ్ళకు ఉంది, వాళ్ళ అవసరం మనకి. మరి వాళ్ళు హెల్ప్ చేయకపోతే మన రాష్ట్రం కూడా బాగుపడదు. వీడు పోతా ముంచిపోయాడు 10 లక్షల కోట్లకి. మరి ఆ కేంద్రం అనేది చెయ్యిస్తేనే మనం నిలబడగలుగుతాం. అది రాష్ట్రం మొత్తం ఇప్పుడు అప్పుల పాలన మునిగిపోయింది. మునిగిపోయింది. ఎలా అంటే ఇక చంద్రబాబు తెలివితేటలతో తీయాలి. అది రాగలడు కాబట్టే మనం ఇన్ని ఓట్లు వేసి ఇట్ట గెలిపించాం, లేకపోతే అడుక్కు తింటా పోవటమే. 150 పైన రావాలనేదే మా కోరిక. ఎందుకంటే ఏమీ లేని వస్తే మనకు 150 రావటం ఏంటి, 160 వస్తాయి అనుకోలేదు. కానీ 50 దాటితేనే మనం గెలిచినట్టు, లేకపోతే అసలు మనకి గెలుపు కూడా కాదు అనుకున్నాం. గెలుపు కాదు అది. ఎందుకనంటే దరిద్రుడి కంటే మరి ఈయన మంచోడు కదా, దరిద్రుడి కానీ నోట్లు వేసిన వాళ్ళు మంచోడికి ఇంకా ఎక్కువ చూపించాలి కదా, ఆ చూపిస్తారనే ఆశ ఉంది మాకు. మళ్ళీ జగన్ అప్పుడు 75 కొట్టి చూపిస్తా అన్నాడు, ఈసారి ఎందుకని తక్కువ సీట్లతో అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేకపోయిండు? ఆడు చేసిన పాపాలు అటువంటి దరిద్ర. ఏది మంచి చేశాడు చెప్పు, ఏది మంచి చేశాడు? ఆడికి డబ్బులు వేసాడు, ఏంటి వేసింది? ఏం వేసాడు డబ్బులు? సగం మందికి వస్తే ఒక రోడ్డు పోసాడా, ఒక ఇది చేశాడా? అమరావతి ఉందా, పోలవరం ఉందా? వైజాగ్లో మట్టుగా 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టి ఉన్నాడా? ఇప్పుడు అది పోయింది కదా. ఇప్పుడు అందులో అడుగు కూడా పెట్టలేదు కదా. 500 కోట్లు పెడితే రాష్ట్రంలో ఎన్ని రోడ్లు అయ్యాయి, ఎంతమంది లేబర్కి ఇళ్ళు అయ్యాయి? ఉండాలని తీసేయాడు. చంద్రబాబు గారు అన్ని జైల్లో 53 రోజులు 54 రోజులు ఉన్నా కూడా బయటకు వచ్చి 164 సీట్లు ప్రజలు ఆయనకి ఇవ్వడం ఎలా చూడొచ్చు సార్? బ్రహ్మరథం పట్టారు. 165 అసలు 175 రావాలి. మరి జగన్ గారు నాకే వయనాడు 175 వస్తాయి వచ్చినాయి 11. మళ్ళీ చంద్రబాబు గారు అభివృద్ధి పాటలు నడుస్తారంటారా, జగన్ గారు నడిచారంటారా? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళు. మళ్ళీ జగన్ గారు కూడా మేము ఎన్నో పథకాలు ఇచ్చాను పేద ప్రజల కోసం, అట్టడుగు వర్గాల నుండి పైకి ఏం లేదు, అందరికీ అన్ని వర్గాలకి. అంటే ఏ వర్గం ఒక వర్గం ఇదైందని చెప్పు, అన్ని వర్గాలకి ఆదాయం చేశారు, ఏమీ చేయలేదు. కేవలం చంద్రబాబు గారు వస్తే కమ్మ కాపు వీళ్ళని ఒకటే చూస్తారు. లేదు అసలు చూడండి, మంత్రివర్గం చూడండి, ఎంతమంది రేట్లు ఉన్నారో, ఎంతమంది కాపులు ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు అన్ని వర్గాలు ఉన్నాయి. కమ్మారే తక్కువ. కేవలం ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్న వర్గాలనే ఎంచుకుంటాడు చంద్రబాబు. లేదు ఏ వర్గాన్ని వదిలిపెట్టాడు? నాయ బ్రహ్మల కానించి వయసులు కానించి అన్ని వయసులకి 2 పదవులు ఇస్తామన్నాడు. గతంలో చంద్రబాబు గారికి ఛాన్స్ ఇవ్వకుండా జగన్ గారికే ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏమంటారు సార్? ఆయన ఏదో చెప్పాడు, ఏదో చేస్తాడు అనుకున్నారు. అది ఒకసారి ఒక ఛాన్స్ అనే వాళ్ళకి ఏదో ఒకసారి చూద్దాం అనుకున్నారు. అంతే. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఈ వచ్చే 5 ఏళ్ళు ఆయన ఎదురు లేకోకుండా బ్రహ్మాండంగా జరుగుద్ది. ఎందుకని అంత నమ్మకం చంద్రబాబు గారి మీద? చంద్రబాబు గారి మీద నమ్మకం ఉండబట్టే ఇవాళ ఈ జనం, ఈ లోకం ఆయన ఫుల్ మెజార్టీ ఆ రకంగా గెలిచాడు. మళ్ళీ నువ్వు అనుకున్నావా 164 సీట్లు గెలుస్తాడు అని? అసలు మేము అనుకోలే. ఎన్ని అనుకున్నావు నువ్వు? మేము ఏదో 100 సీట్లతో గెలుస్తాడు అనుకున్నాం, మొత్తం తుడిచికెళ్ళిపోయాడు అంతే. జగన్ 175 కొడతా అన్నాడు. 170కి 175 కొడతాడు, ఈసారి కింద పడి కొడతాడులే చెప్పారు కదా. 175 మళ్ళీ ఈ కూడా చంద్రబాబు గారిని జైల్లో పెట్టి ఎంతో అరాచక పాలన జరిగిందంటారా? గతంలో జరిగింది, జైల్లో పెట్టారు వాళ్ళు. పెట్టారు ఈయనకి, ఇంకా ఆ జైల్లో చేసినందుకు ఆ రుణం దక్కింది ఈయనకి. మళ్ళీ ఇది పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా బాగా వచ్చింది. అనుకున్నా 21 సీట్లు గెలుస్తారని అనుకోలే మేము. అనుకోకుండా ఇచ్చిన వరకే గెలిచాడు, ఎక్కువ మెజార్టీతో గెలిచాడు.